ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి పేపర్ లీకేజీపై చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేందుకు శ్రీకారం చుడుతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది. కేంద్ర మంత్రి రాజీనామా చేసే పరిస్థితికి తీసుకొచ్చిన సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన డిమాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది, డిఎస్టీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయి కాబట్టి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున విమర్శలతో ఈరోజు నిరసన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ను వెంటనే రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ నుంచి స్పోర్ట్స్ కోటా నియామకాల వరకు జరిగిన ప్రతి అంశంపై ఏకంగా సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో స్పందించిన జగన్ డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న యువత విద్యార్థులకు అభినందనలు తెలిపారు. శభాష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో జరిగిన ర్యాలీలు విజయవంతమయ్యాయని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై నేటి జెన్జీ బ్యాచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జగన్ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించాల్సిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం రోడెక్కించిందని ఇక్కడ విమర్శించారు. టీచర్ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమైన అభ్యర్థులు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డిఎస్సి పేపర్ లీకేజీలు అక్రమాలతో వారి భవిష్యత్తును దెబ్బతీసిందన్నారు. డిఎస్సి పరీక్షలపై వస్తున్న ఆరోపణలు, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రజల ముందే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ సమాధానం కాదు, స్పందించే పరిస్థితి లేదు. పైగా డైవర్షన్ రాజకీయాలతో కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుందని కూడా ఆరోపించారు జగన్. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపబోమని, సాక్షాత్తు రాష్ట్ర యువత విద్యార్థుల భాగస్వామ్యంతో మరింత ఉధృతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యువకుడు విద్యార్థికి ప్రతి ఒక్కరికి జగన్ ప్రత్యేకంగా అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలిపారు. వారి హక్కుల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళతో అండగా ఉంటుందని జెన్జీకి శభాష్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే మాదిరిగా జగన్ దెబ్బకు లోకేష్కి ఇప్పుడు వీపు విమానంలా తడిసిపోతుందట. లోకేష్ రాజీనామా చెయ్యాలి అనే డిమాండ్ ఇప్పుడు గట్టిపడుతుంది, బలపడుతుంది. రాను రాను ఇది సునామీ కూడా అవుతుంది. తప్పు చేస్తే తాట తీస్తామన్న దానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. కేంద్రంలో ఉన్న ఢిల్లీ బాసులే తప్పు చేస్తే రాజీనామా చేసే పరిస్థితికి ఈరోజు యువత తీసుకొచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కష్టపడి చదివి జాబులు రావాల్సిన విద్యార్థులకు జాబులు రాకపోగా అన్యాయపు చర్యలకు శ్రీకారం చుట్టిన అధికారంలో అడ్డుపెట్టుకొని ముందుకు వెళ్ళిన మంత్రిగా ఉన్న నారా లోకేష్ను రాజీనామా చేయాల్సిన డిమాండ్ ఎందుకు సరికాదు? ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, తప్పును ఒప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వ్యవహారంపై పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని, సిబిఐ విచారణ ద్వారా అయితేనే దీని వెనక ముందు మొత్తం బయటపడుతుంది తప్ప మరొకటి కాదని, సిట్ వేసో రాష్ట్ర స్థాయి కమిటీలు వేసో దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రమాదం ఉందని, ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంకు రావాల్సిన జాబులు రాకపోగా పోవాల్సిన ఉద్యోగాలు అన్యాయపు వాళ్ళ ఎలిజిబిలిటీ లేని వాళ్ళ చేతిలోకి పోవడం ఇంతకు మించిన దారుణం, వైడూర్యం మరొకటి లేదు. లోకేష్ తక్షణమే రాజీనామా చేసి తన బాధ్యతారహితమైన గొప్పతనాన్ని ప్రజల ముందు చాటి చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా కూడా ఆయన సంచలనంగా ముందుకు తీసుకెళ్తున్నారు.